Let me start from a trainer's perspective. So, as an upcoming trainer, I have noticed some things which a trainer must and should possess. The very first one is the way of interaction of Gampa sir with the audience. So, the very first thing, sir, అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ హీ ఈవెన్ మూవ్డ్ ఇన్ టు ద క్రౌడ్. అంత పెద్ద హాల్లో ప్రతి ఒక్కరిని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి అండ్ ర్యాండమ్గా వన్ పర్సన్ని పిక్ చేసి హీ ఈవెన్ ఆస్డ్ హిస్ నేమ్. సో ఇట్ మేక్స్ ద అదర్ పర్సన్ హూ ఇస్ రైట్ నెక్స్ట్ టు హిమ్ మేక్స్ హిమ్ అలర్ట్. సో అలా ఆ విధంగా ఎవరైనా ఇన్ కేస్ డీవియేట్ అవుతున్నారు అనిపిస్తే దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ విచ్ వీ కెన్ డూ ఇన్ ఆర్డర్ టు గెట్ దెమ్ బ్యాక్ ఇన్ టు అవర్ కంటెంట్ అండ్ ద టాపిక్. So that's one thing which I observed, maintaining eye contact and covering all the people in the of the audience. And the next thing is sir was including humor in his content. So complete గా కంటెంట్ గురించి మాట్లాడుతూ అక్కడక్కడ హ్యూమరస్ ఫన్నీ వేని చూపిస్తూ హీఈస్ మేకింగ్ ద పీపుల్ ఎంగేజ్డ్. He is really making the session very lively. That is one thing which I found very good. And apart from that, voice modulation. When sir is asking a question, there is a kind of curiosity. What could be the answer అనేది audience లో ఉంది. So expecting the audience to participate in our topic very lively, being interactive is something which I found very interesting. And along with all these things, content is the king. So content లోకి వస్తే కూడా there are many things which sir shared. From those I'll share few important things. మార్నింగ్ తొందరగా లేవడం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం సూర్యుడితో పోటీ పడుతూ లేవాలి ఉదయాన్నే. అండ్ మొహమాటానికి పోకూడదు. ఇన్ కేస్ మనం మొహమాటానికి పోతే వీఆర్ ద వన్ హూ ఆర్ గోయింగ్ టు సఫర్. సో నెవర్ హెసిటేట్ టు సే నో. అండ్ లేజీగా ఉండొద్దు అండ్ వీ షుడెంట్ పోస్ట్పోన్ ద థింగ్స్. ప్రోక్రాస్టినేషన్ చేయకూడదు, బికాస్ ఆలస్యం అమృతం విషం. అండ్ హిందీలో కూడా దెర్ ఇస్ అ నైస్ కబీర్ కే దోహే, కల్ करे सो आज करे सो अब, పల్ మే పర్లే హోయిగో బహురీ కరేగో కర్తబ్. సో ఆ కొటేషన్ అనేది ఆ యాప్ట్గా అనిపించింది సార్ చెప్పిన దానికి. సో మనం ఫాలో అవ్వాలి. వీ షుడెంట్ పోస్ట్పోన్ థింగ్స్ అండ్ ఏది పెండింగ్లో పెట్టకూడదు అండ్ లేజీగా అస్సలు ఉండకూడదు. సో ఇఫ్ వీ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్లీ వీ విల్ be successful in our life. And most important thing, we shouldn't compare ourselves with others. మనని మనం నిన్న ఎలా ఉన్నాము, ఇవాళటి పని రేపటికి సక్సెస్ ఇస్తుందా మనకి అని చూసుకోవాలి. వీ షుడ్ కంపేర్ అవర్ సెల్ఫ్ బికాస్ వీఆర్ యూనిక్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్. సో మనది మనం కంపారిజన్ నిన్నటితో ఇవాళకి చేసుకొని రేపటికి మనం రెడీగా ఉండాలి. దట్ ఈస్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఇస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.